కళ్ళు వివిధ రంగుల్ని చూస్తాయి. మన మనస్సు ఆలోచనలు అల్లుతుంది. కానీ ఈ రంగుల వెనుక, ఈ ఆలోచనల వెనుక ఉన్న ఆ నిశ్శబ్దం మీకు ఎప్పుడైనా వినిపించిందా? మిత్రులారా, మనం రోజు ఎన్నో పనుల ఒత్తిడిలో, ఆందోళనలో మనల్ని మనం కోల్పోతున్నాం. మరి ఈ ఆధునిక సమస్యలకి 500 సంవత్సరాల నాటి క్రితమే పరిష్కారం ఉందని మీకు తెలుసా? అదే విజ్ఞాన భైరవ తంత్ర. నేను మీ స్పిరిచువల్ గైడ్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఈరోజు స్వధర్మ పాడ్కాస్ట్లో మనం ఒక అద్భుతమైన ధారణ టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మీ కళ్ళ ముందు ఉన్న ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. వాస్తవంగా ఒక నెమలి పింఛాన్ని చూస్తూ పరమానందాన్ని ఎలా పొందాలో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. రాహుల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను ఎప్పుడూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను పార్కులో కూర్చున్నప్పుడు ఒక చిన్న పాప నెమలి పింఛంతో ఆడుకోవడం చూశాడు. ఆ నెమలి పింఛంలో ఉన్న రంగులు అతన్ని ఆకర్షించాయి. కానీ కొద్దిసేపటికి ఆ రంగుల మధ్య ఉన్న ఆ నల్లటి చుక్కను చూస్తూ అతను పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ క్షణం అతని మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మాయమైపోయాయి. మనం కూడా ఒక వస్తువును చూస్తున్నప్పుడు దాని రంగులనే చూస్తాం, కానీ ఆ రంగుల మధ్య ఉన్న ఆ ఖాళీని గమనించాం. ఆ ఖాళీలోనే దైవం ఉంది. అదే ఈరోజు ఈ శ్లోకం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు శివుడు పార్వతీదేవికి వివరించిన 112 ధారణలో 32వ ధారణని పఠిద్దాం. శిఖిపక్షైశ్చిత్రరూపైర్మండలైః శూన్యపంచకం ధ్యాయతోనుత్తరే శూన్యే లయస్యాన్మానసే ధ్రువం. శిఖిపక్షై నెమలి పింఛంలోని రంగులతో, చిత్రరూపై రంగురంగుల రూపాలు కలిగిన, మండలై వృత్తాకార ఆకారాలు, శూన్య పంచకం మన 5 ఇంద్రియాల ద్వారా కలిగే శూన్యత, అనుత్తరే శూన్యే అత్యున్నతమైన అనంతమైన శూన్యంలో, లయస్యాత్ లీనమైపోవటం, మానసే ధ్రువం మనసు ఖచ్చితంగా ప్రశాంతత పొందుతుంది. దీని అర్థం ఏమిటంటే, మన కళ్ళు వివిధ రంగుల్ని చూస్తాయి, మన ఇంద్రియాలు 5 రకాలుగా ప్రపంచాన్ని అనుభవిస్తాయి. కానీ ఈ 5 ఇంద్రియాలు ఒక చోట ఆగిపోతే, నెమలి పింఛంలోని 5 రంగుల మండలాలను చూస్తూ మెల్లగా ఆ రంగుల మధ్య ఉన్న స్పేస్లోకి మీ దృష్టిని మళ్లించినప్పుడు మీ మనసు బాహ్య ప్రపంచం నుండి విడివడి లోపలి శూన్యంలోకి ప్రవేశిస్తుంది. దిస్ ఈస్ ద పాత్ టు ఎటర్నల్ బ్లిస్. మనస్సు ఆలోచనల నుండి విముక్తి పొంది అసలైన శాంతిని అనుభవిస్తుంది. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ధారణా టెక్నిక్ని కొద్ది నిమిషాల పాటు సాధన చేద్దాం. ప్రశాంతంగా కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. మీ శరీరాన్ని రిలాక్స్డ్గా వదిలేయండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మన అంతఃప్రయాణం మొదలు పెడదాం. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాసను పూర్తిగా వదిలేయండి. గాలి పీల్చుకున్నప్పుడు ప్రాణశక్తి లోపలికి ప్రవహిస్తున్నట్లు, గాలి వదిలినప్పుడు మనలోని అలసట బయటికి వెళ్తున్నట్లు భావించండి. మరొకసారి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. మరొకసారి పూర్తి అవేర్నెస్తో శ్వాస తీసుకోండి. శ్వాసను నెమ్మదిగా పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ మనసు ఇప్పుడు క్రమంగా నిశ్చలమవటం గమనించండి.
ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్య ఉన్న స్పేస్లో ఒక అందమైన నెమలి పింఛాన్ని ఊహించుకోండి. అది కళ్ళ ముందు కదులుతున్నట్లుగా స్పష్టంగా చూడండి. ఆ పింఛం మీద పడుతున్న వెలుగుని గమనించండి. అది ఎంత మృదువుగా, ఎంత సహజంగా ఉందో చూడండి. ఆ ప్రకృతి సిద్ధమైన కళాఖండాన్ని మీ మనోనేత్రంతో స్పృశించండి. ఆ నెమలి పింఛంలోని రంగులను ఒక్కొక్కటిగా గమనించండి. గాఢమైన నీలిరంగు, మెరిసే ఆకుపచ్చ మరియు అంచుల్లో ఉన్న బంగారు వర్ణం. ఈ రంగులు మీ మనసుకు ఒక తెలియని ఉత్సాహాన్ని, ప్రశాంతతని ఇస్తున్నాయి. ఆ రంగుల కలయికను చూస్తూ అందులోని దైవత్వాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని ఆ రంగుల మధ్యలో ఉన్న ఆ నల్లని కేంద్రం, డార్క్ సెంటర్, నెమలి కన్ను అంటాం కదా, దానివైపు మళ్ళించండి. అది కేవలం ఒక రంగు కాదు, ఒక ప్రవేశ ద్వారం. రంగులన్నీ ఆ చుక్క నుండే పుడుతున్నాయి, మళ్ళీ అందులోనే లీనమవుతున్నాయి. మీ ఏకాగ్రతను పూర్తిగా ఆ నల్లటి శూన్యంపై నిలపండి. చుట్టూ ఉన్న రంగులు మెల్లగా మసకబారుతున్నాయి. కేవలం ఆ శూన్యం మాత్రమే మిగిలింది.
ఆ చిన్న నల్లటి చుక్క ఇప్పుడు మెల్లగా పెద్దదిగా మారుతోంది. అది మీ గదిని, మీ వీధిని, మీ నగరాన్ని, ఈ భూమిని దాటి అనంతమైన ఆకాశంలా విస్తరిస్తోంది. మీరు ఆ శూన్యంలో ఒక భాగమైపోయారు. అక్కడ దిశలు లేవు, పరిధులు లేవు, కేవలం అంతులేని ఆకాశం, అంతులేని నిశ్శబ్దం. ఈ అనంతమైన ఆకాశంలో మీ ఆలోచనలు మేఘాల్లా వస్తున్నాయి. గమనించండి, ఆ మేఘాలు వస్తున్నాయి, కానీ ఆకాశాన్ని ఏమీ చేయలేవు. మీ కోపం, మీ భయం, మీ బాధ్యతలు అన్నీ ఆ శూన్యంలో కరిగిపోతున్నాయి. ఆలోచనలు మాయమై కేవలం మీరు ఒక సాక్షిగా మిగిలారు. అనుత్తరే శూన్యే లయ. ఇప్పుడు వచ్చే 3 నిమిషాల నిశ్శబ్దంలో మిమ్మల్ని మీరు ఈ అనంతమైన శూన్యానికి అప్పగించేయండి. అక్కడ శబ్దం లేదు, కేవలం మీరు మరియు ఆ పరమ చైతన్యం మాత్రమే ఉన్నాయి. ఫీల్ ది వెయిట్లెస్నెస్, ఎంజాయ్ ది ఎటర్నల్ బ్లిస్.
మెల్లగా మీ శ్వాసపై అవేర్నెస్ని తీసుకురండి. మీ భౌతిక శరీరం పట్ల అవగాహన తెచ్చుకోండి. ఈ ప్రశాంతత, ఈ నిశ్శబ్దం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. నెమ్మదిగా మీ 2 అరచేతులను ఒకదానికొకటి రాపిడి చేయండి. ఆ వెచ్చదనాన్ని మీ కళ్ళపై ఉంచుకోండి. మీ లోపల ఉన్న ఆ అనంతమైన స్పేస్కి నమస్కరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ అనుభూతిని అలాగే కాసేపు కొనసాగించండి. ఈ రోజంతా మీరు ఏ పని చేసినా మీ లోపల ఉన్న ఈ నిశ్శబ్ద కేంద్రం నుండి పని చేయటానికి ప్రయత్నించండి. మిత్రులారా, ఈ చిన్న టెక్నిక్ మీలో ఎలాంటి మార్పు తెచ్చిందో మాతో పంచుకోండి. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళటం కాదు, మన కళ్ళ ముందు ఉన్న ప్రకృతిలోనే అనంతాన్ని చూడటం. మీకు ఈ ధ్యానం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ జ్ఞానం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ప్రాచీన రహస్యాలైన పవర్ఫుల్ ధారణ టెక్నిక్స్ కోసం స్వధర్మ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మరొక అద్భుతమైన ధారణతోటి కలుద్దాం. అప్పటి వరకు మీ లోపల ఉన్న పరమాత్మను దర్శిస్తూ ఉండండి. స్టే స్పిరిచువల్, స్టే పర్పస్ఫుల్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.